హాయ్ అండి. 6 కేటగిరీస్ ఆఫ్ డైరీ ఫార్మింగ్ లో లాస్ట్ ఎపిసోడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ హార్ట్ ఆఫ్ ఎనీ డైరీ ఫార్మ్ మిల్క్ మేనేజ్మెంట్ అండి. అయితే ఈ మిల్క్ మేనేజ్మెంట్ మాట్లాడుకునే ముందు ప్లీజ్ విష్ మీ దట్ ఈ రోజు 5th ఇయర్ యానివర్సరీ ఆఫ్ హీల్ సిటీ. చాలా హ్యాపీగా ఉందండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ జోక్. 5 years జర్నీ కంప్లీట్ చేసుకున్నాం. డైరీ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన మాటలు, మధ్యలో వచ్చిన హర్డిల్స్ ఇవన్నీ దాటుకొని మేము మా ఫస్ట్ మైల్ స్టోన్ 5 years యానివర్సరీ కంప్లీట్ చేసుకున్నాం. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. రూరల్ ప్రోగ్రామింగ్ తీసుకొచ్చి సిటీలో పెట్టి 5 years జర్నీ కంప్లీట్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ ఏ జోక్. ఈ పర్టికులర్ పాయింట్ రీచ్ అవ్వడానికి నేను చూసిన జర్నీ, నా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అండ్ ఈ రోజు నా ఫార్మ్ చూస్తున్న ప్రాఫిట్స్ అంతా నా కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉందండి. బట్ ఇది నా 10th year యానివర్సరీ టార్గెట్ కి ఫస్ట్ స్టెప్ అని అనుకుంటున్నాను. నాతో పాటు నా జర్నీలో మీరంతా ఉన్నందుకు అండ్ ఇకపై ఉంటున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణం. సో మన టాపిక్ లోకి వచ్చేద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఇన్ డైరీ ఫార్మ్ మిల్క్ మేనేజ్మెంట్. ఇది హార్ట్ ఆఫ్ ఎనీ డైరీ ఫార్మ్ అండి. ఈ మిల్క్ మేనేజ్మెంట్ లో మనం పట్టించుకోవాల్సింది 2 points. ఒకటి క్వాలిటీ అండ్ ఆల్సో క్వాంటిటీ. క్వాలిటీ విషయానికి వస్తే మనం ఏ బ్రీడ్ క్యాటిల్ తెచ్చుకున్నాం అనే దాన్ని బట్టి, దానికి ఎలాంటి ఫీడ్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మిల్క్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుందండి. SNF అండ్ ఫ్యాట్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఆల్రెడీ మనం మన వీడియోలో చెప్పుకున్నాం. ప్రాపర్ గా మనం అన్ని రకాల దానాన్ని వాటికి పెట్టి గ్రీన్ గ్రాస్ అండ్ డ్రై గ్రాస్ పర్ఫెక్ట్ గా ఇస్తే క్వాలిటీ విషయంలో తేడా ఉండదు. క్వాలిటీ విషయంలో వీ హ్యావ్ టు చెక్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 days మన ఫామ్ లో SNF ఎంత మెయింటైన్ అవుతుంది, ఫ్యాట్ ఎంత మెయింటైన్ అవుతుంది అని. సో మనం ఈ ఫ్యాట్ అండ్ SNF వాల్యూస్ లో ఏమైనా చేంజ్ ఉంది అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందని మనం చెక్ చేసుకోవాలి. ఇది క్వాలిటీ విషయం. అది పక్కన పెడితే క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఫామ్ లో కన్సిస్టెంట్ గా ఒకే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వస్తేనే మీరు 100% సక్సెస్ అవ్వగలరు. దీనికి మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే కురియన్స్ ఫార్ములా ప్రకారం మీ ఫామ్ లో సైకిల్ ని ఫామ్ చేయాలండి. చాలా మంది మన ఫామ్ కి వచ్చి అంటారు, ఏంటి క్యాటిల్ లో సగమే పాలిస్తూనే మిగతా ప్రెగ్నెంట్ ఎందుకు పోషిస్తున్నారు అని. ఫామ్ లో ఎవ్రీ టైం మీకు కన్సిస్టెంట్ గా ఒకే మిల్క్ రావాలి అంటే ఈ పర్టికులర్ కురియన్ ఫామ్ లో మీరు ఫాలో అవ్వాలి. అయితే ఆ ఫామ్ లో ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. మీరు మీ ఫామ్ కెపాసిటీని డివైడెడ్ బై 4 కింద 4 బ్యాచెస్ గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫామ్ లో 12 క్యాటిల్ ఉన్నాయంటే 4 బ్యాచెస్ కింద 3 క్యాటిల్ ని డివైడ్ చేయండి. ఇందులో ప్రతి బ్యాచ్ డెలివరీ టైమ్ 3 to 4 months గ్యాప్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనవరిలో స్టార్ట్ చేస్తే ఫెబ్, మార్చ్, ఏప్రిల్ లో సెకండ్ బ్యాచ్, మే, జూన్, జూలై లో థర్డ్ బ్యాచ్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో ఒక బ్యాచ్ అండ్ నవంబర్, డిసెంబర్ మళ్ళీ జాన్ లో ఈ బ్యాచ్. సో దిస్ వాజ్ ద సైకిల్ అనమాట. ఈ సైకిల్ ప్రకారం మనం మెయింటైన్ చేసుకుంటే ప్రతిసారి మీ ఫామ్ లో 2 batches కంప్లీట్ మిల్కింగ్ లో ఉంటాయి. థర్డ్ బ్యాచ్ ఒక పూట మిల్క్ ఇస్తాయి అండ్ 4th batch ప్రెగ్నెంట్ దశలో ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల మీ ఫామ్ లో ఎప్పుడు 2.5 batches మిల్క్ మీకు అందుతుంది, విచ్ ఈస్ ఐడియల్లీ పర్ఫెక్ట్ డైరీ ఫామ్. చాలా డైరీ ఫార్మ్స్ లో మొత్తం 4 batches మిల్క్ ఇస్తాయి, అప్పుడు చాలా ప్రాఫిట్స్ చూస్తాం. అది పర్ఫెక్ట్ డైరీ ఫామ్ అయితే కాదండి. మొత్తం గేదెలు పాలిస్తున్నాయని ఈ రోజు ఎప్పుడైతే ఆనందపడతావో ఒక రోజు అవన్నీ ఆపేస్తాయని ఖచ్చితంగా బాధపడాల్సిన రోజు వస్తుంది. అలాంటి సిచ్యుయేషన్ రాకుండా ఉండాలి అంటే మనం ఈ కొరియన్ ఫార్ములా అనేది మెయింటైన్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. ఈ రోజు మేము యానివర్సరీ పెద్దగా సెలబ్రేట్ చేసుకోవట్లేదండి, బట్ ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటామో అవన్నీ వీడియోస్ మీకు రేపటి నుంచి కొంచెంగా ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.